నిన్న దాదాపుగా ఉత్కంఠగా జరిగినటువంటి భారత్ వర్సెస్ న్యూజిలాండ్ దుబాయ్ వేదికగా జరిగినటువంటి మ్యాచ్లో భారత్ విజయకేశనం ఎదురవేసింది. మొత్తం మీద ఛాంపియన్స్ ట్రోఫీని మూడోసారి కైవసం చేసుకున్నటువంటి దేశంగా భారత్ అయితే నిలిచినటువంటి పరిస్థితి. చాలా వరకు ఉత్కంఠ రేగినటువంటి సందర్భాన్ని మనం చూసాము. చివరి ఓవర్ వరకు కూడా మ్యాచ్ అయితే కొనసాగినటువంటి సందర్భాన్ని అయితే మనం చూడడం జరిగింది. మొత్తానికి ఛాంపియన్స్గా దుబాయ్ ధూమ్ధామ్, మనమే ఛాంపియన్స్. ఫైనల్లో కివీస్పై భారత్ విజయం, స్పిన్నర్ల విజృంభణ, సత్తా చాటిన రోహిత్ అంటూ మనం చూస్తూ ఉన్నాం. మూడోసారి ట్రోఫీని కైవసం చేసుకున్నటువంటి సందర్భాన్ని కూడా మనం అయితే చూస్తూ ఉన్నాం. ఏది ఏమైనప్పటికీ కూడా దీనికి సంబంధించినటువంటి విషయంలో వన్డే చరిత్రలో అత్యధికంగా 15 సార్లు వరుసగా టాస్ ఓడిన జట్టుగా భారత్ నిలిచిందట. 2011-13 మధ్య నెదర్లాండ్స్ 11 సార్లు టాస్ కోల్పోతే భారత్ జట్టు రోహిత్ సేన 15 సార్లు టాస్ ఓడిపోతూనే వచ్చింది. ఇక ఛాంపియన్స్ ట్రోఫీ ఓ ఎడిషన్లో అత్యధిక స్కోర్ సాధించిన కివీస్ ప్లేయర్గా రచిన్ రవీంద్ర మొత్తం 263 పరుగులు చేసినటువంటి సందర్భాన్ని చూస్తూ ఉన్నాం. దానికంటే ముందు విలియమ్సన్ 244 పరుగులతోని ముందున్నాడట. ఇక ఓవరాల్గా చూసినట్టయితే ఉంటే మాత్రం క్రిస్ గేల్ 474 పరుగులతో టాప్లో ఉన్నాడు. ఇక భారత్ తరపున అత్యధిక మ్యాచ్లు ఆడిన రెండో ఆటగాడిగా కోహ్లీ 3 ఫార్మాట్లలో కలిపి 550 మ్యాచ్ల్లో భారత్కు ప్రాతినిధ్యం వహించాడు. కాగా సచిన్ 664 మ్యాచ్లతో టాప్లో ఉన్నాడు. 538 మ్యాచ్లతో ధోని, 509 మ్యాచ్లతో ద్రావిడ్ 3-4 స్థానాలలో ఉన్నారంటూ ఒకవైపు చూస్తూ ఉన్నాం. మరొక వైపు ఛాంపియన్స్ ట్రోఫీ చరిత్రలోనే అత్యధిక పరుగులు సమర్పించుకున్న రెండో భారత బౌలర్గా షమి 9 ఓవర్లలో బౌల్ చేసినటువంటి షమి అట 74 పరుగులు ఇచ్చిండు. మొత్తానికి ఒక వికెట్ అయితే పడగొట్టిండు. ఉమేష్ యాదవ్ ఇంతకుముందు ఇతని కంటే కనబడతా ఉన్నాడు. టోర్నీలో ఎక్కువ జీవన దానాలు, ఇది మరీ దారుణమైన పదం అయిపోయింది. లైఫ్లను జీవన దానాలని రాస్తున్నారు వీళ్ళు. రచిన్ రవీంద్రకు 5 సార్లు లైఫ్ వచ్చిందట నిన్నటి మ్యాచ్లో. ఎస్, భారత జట్టు తన యొక్క సంబరాన్ని జరుపుకుంటున్నటువంటి దృశ్యాలు చూస్తూ ఉన్నాం. మొత్తం మీద నిన్న భారత్ అయితే గెలిచింది. గాయంతో ఫైనల్కు దూరమైన కివీస్ పేసర్ మ్యాట్రీ హెన్రీ కన్నీళ్లు పెట్టుకున్నాడు. భుజం నొప్పితో అతను బాధపడుతున్నాడు. మ్యాచ్ సమయానికి కోలుకుంటాడని భావించారు. కానీ ఉదయం నిర్వహించిన ఫిట్నెస్ టెస్టులో హెన్రీ విఫలం కావడంతో అతడికి తుది జట్టులో చోటు దక్కలేదు. దీంతో అతడు భావోద్వేగానికి గురైనటువంటి సందర్భాన్ని చూస్తూ ఉన్నాం. మొత్తం మీద భారత జట్టు అయితే గెలిచింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి భారత క్రికెట్ అభిమానులు అయితే వారి యొక్క ఉత్సాహాన్ని అయితే పంచుకున్నారు. ఎస్, విజయం సాధించిన తర్వాత రాహుల్ జడేజా విజయానందం చూడొచ్చు. అలాగే కళ్ళు చెదిరే రీతిలో గిల్ క్యాచ్ను పట్టేసినటువంటి గ్లెన్ ఫిలిప్స్ ఈ మ్యాచ్ మొత్తం ఛాంపియన్స్ ట్రోఫీలో ప్లేయర్ ఆఫ్ ది ఛాంపియన్స్ ట్రోఫీ అంటే ఫీల్డర్ ఆఫ్ ది ఛాంపియన్స్ ట్రోఫీ అంటే ఫిలిప్స్ పేరు చెప్పుకోవచ్చేమో. ఇక పొలిటీషియన్స్ అలాగే వివిధ వర్గాల వాళ్ళందరూ కూడా అసాధారణం, అపూర్వం, ఛాంపియన్స్ ట్రోఫీని 3 సార్లు గెలిచిన ఏకైక జట్టుగా నిలిచిన టీమిండియాకు శుభాకాంక్షలు అంటూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చెప్పడం జరిగింది. అలాగే అసాధారణమైన ఆట, అపూర్వమైన విజయం, భారత క్రికెట్ జట్టు ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ నెగ్గడం గర్వంగా ఉంది. టోర్నమెంట్ ఆద్యంతం అద్భుతంగా ఆడారు. మన ఆటగాళ్లకు అభినందనలు అంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పడం జరిగింది. అలాగే ఈ గెలుపుతో భారత జట్టులోని సభ్యులంతా కోట్లాది మంది హృదయాలను గర్వంతో ఉప్పొంగేలా చేశారంటూ కాంగ్రెస్ అధినేత అయినటువంటి రాహుల్ గాంధీ చెప్పడం జరిగింది. ఇక భారత జట్టు అమోఘమైన ఆట తీరుతో ఛాంపియన్గా నిలిచి మరోసారి సత్తా చాటిందంటూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అద్భుతమైన విజయంతో భారత జట్టు మరోసారి మనల్ని గర్వపడేలా చేసింది. ఆ జట్టు చూపినటువంటి అంకితాభావం, సాధించిన ఘనతకు అభినందనలు అంటూ ఏపీ సీఎం చంద్రబాబు కూడా మాట్లాడినటువంటి మాటలను ప్రధానంగా మనం చూస్తూ ఉన్నాం. మొత్తానికి ఐసీసీ ఛాంపియన్స్ కప్ అయితే భారత జట్టుకు వచ్చింది. భారత జట్టు ఇక్కడికైతే తీసుకొని రానున్నటువంటి పరిస్థితి. అసలు ప్రైజ్ మనీలు ఎలా ఉంటాయంటే విన్నర్గా నిలిచినటువంటి భారత్కు 19.4 కోట్లు, న్యూజిలాండ్కు 9.7 కోట్లు. ఇవి చాలా చిన్న విషయం వాళ్ళకు వచ్చేటువంటి ఈ ప్రైజ్ మనీతో పోలిస్తే వాళ్ళకి వచ్చేటువంటి వేరే జీతభత్యాలు అవన్నీ చాలా ఎక్కువగా ఉంటాయి.